మైక్ తీసుకుని హలో ఫ్రెండ్స్, పార్టీకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా బంగారు తల్లి పుట్టినరోజు సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అన్నారు మధుసూదన్ గారు. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన లాక్డ్ హార్ట్ ఎపిసోడ్ 11లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది ఏంటి అనేది మధుసూదన్ గారు ఏం చెప్పబోతున్నారు? అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆయన ఏమి చెప్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బొమ్మతో ఆడుకుంటున్న పర్ణిక వంక ఒకసారి చూసి, మీకందరికీ తెలుసు, నేను ప్రతి సంవత్సరం కొంతమంది పిల్లలను ఎన్నుకొని వారు ఎంత చదువుకుంటే అంత ఉచితంగా చదివిస్తున్నాను అని. ఈ సంవత్సరం నుండి అలా జరగదు అని చెప్పగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏమిటి, ఏమైంది, ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ గుసగుసలు అక్కడంతా. ఈ సంవత్సరం పాప పేరు మీద నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ఆ ట్రస్ట్ ద్వారా చాలా మంది పిల్లలకు విద్య అందించాలి అని ఆకాంక్షిస్తున్నాను. చదువుకునే పిల్లలకి పేదరికం అడ్డు కాకూడదు. అందుకే పేద విద్యార్థులకి చదువు అందేలా ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. దీనికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను అని చెప్పగానే ఒక్క క్షణం అందరి మనసులో సంతృప్తి, సంతోషం. ఇక అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అంతా కొంచెం సేపైనాక మంచిగా జరిగి ముగిసిపోయింది. ఎటు వాళ్ళటు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మమత గారు పర్ణికను తీసుకుని వెళ్ళి దిష్టి తీసేశారు. సరయు తల్లి మిగిలిన పని వాళ్ళతో కలిసి అంతా శుభ్రం చేసి మిగిలిన పదార్థాలు తీసుకుని కూతురితో జాగ్రత్తగా తన ఇంటికి తను చేరుకుంది. అందరూ పడుకున్నా కూడా సరియు మనసంతా మధుసూదన్ గారు చెప్పిన దానిపైనే ఉంది. వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకున్నవారని ఆమెకప్పుడు అనిపించింది. అంటే బాగా చదువుకుంటే తను కూడా పెద్దయ్యాక గొప్పగా బతకవచ్చు అని తను మనసులో నిర్ణయించుకుంది. అయితే నేను కూడా బాగా చదువుకోవాలి అని ఆ క్షణమే గట్టిగా ఆమె మనసులో అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత మధుసూదన్ గారు మొదట తన దగ్గర పనిచేసే వారి పిల్లలు అందరికీ తమ ట్రస్ట్ ద్వారా విద్యను అందించాలి అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సరయుకి కూడా మంచి స్కూల్లో చదువుకునే అవకాశం లభించింది. సరయు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్నిట్లో ఫస్ట్ వచ్చేది. తను బాగా చదువుకుంటూ ఉంది అని పర్ణిక కూడా చదివే స్కూలుకి సరయును మార్చారు. అదే ఆయన చేసిన తప్పు. అప్పటి వరకు తనతో సమాన స్థాయి ఉన్న వారితో ఉండి చదువుకున్న సరయు ఒక్కసారే ధనవంతుల పిల్లలతో కలిసి చదువుకోవలసి వచ్చింది. ఆమె బట్టలు, ఆహార్యం చూసి తోటి పిల్లలు హేళన చేస్తూ ఉండేవారు. పర్ణిక మాత్రం ఆమెని ఎప్పుడూ ఏమీ అనలేదు. తన ఫ్రెండ్స్ను కూడా అలా అనటం తప్పు అని వారిస్తూ ఉండేది. సరయు బాధపడకుండా ఉండాలి అని సరయుతో చాలా ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. తల్లితో చెప్పి తన బట్టలు కొన్ని సరయుకి ఇప్పిస్తూ ఉండేది. ఇవన్నీ పర్ణిక దృష్టిలో తప్పు కాదు. కానీ సరయు మాత్రం అలా అనుకోలేకుండా ఉంది. పర్ణిక తనని గేలి చేసినట్టు ఫీల్ అవుతూ ఉండేది. పర్ణిక కంటే సరయు వయసులో కొంచెం పెద్దది. కానీ సరి అయిన పోషణ లేక పర్ణిక కంటే కొంచెం సన్నగా ఉండేది. అందువలన పర్ణిక బట్టలు ఆమెకి కొంచెం వదులుగా ఉండేవి. ఎదుగుతున్న కొద్దీ సరయు మనసులో పర్ణిక పట్ల అసూయ నాటుకుపోయింది. పర్ణిక ఏది చేసినా అందులో నానా అర్థాలు తనకి కనిపిస్తూ ఉండేవి. మెల్లిగా పర్ణిక స్నేహితుల్ని చెడ్డవాళ్ళుగా చిత్రించి దూరం చేసేసింది. పర్ణికతో స్నేహం పెంచుకొని ఆమె ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేది. ఇక ఆమె ఇంటికి వెళ్లి ఇంట్లో మనిషిలా కలిసిపోతూ ఉండేది. పర్ణిక ఇంట్లో బయట తనతో మాత్రమే మాట్లాడేలాగా, తననే నమ్మేలాగా పూర్తిగా పర్ణికను మార్చేసుకుంది. మమత గారు కూడా సరయుని వేరేగా చూడకుండా తన బిడ్డతో సమానంగా చూసేవారు. ఇద్దరి స్నేహం చూసి మెచ్చుకునేవారు. అందరికీ సరయు అంటే ఎంతో బాధ్యతతో మంచి నడవడిక కలిగి ఉన్నట్లు కనిపించేది. లోపల మాత్రం
పర్ణిక పట్ల అసూయ ద్వేషంతో సరియు రగిలిపోతూ ఉండేది. పర్ణిక పట్ల ద్వేషంతో నిండిన ఆమెకి పరిచయం అయ్యాడు అప్పుడే రిత్విక్. ధన్మని తలుపు తెరుచుకోవటంతో గతం నుండి బయటపడింది సరయు. కళ్ళు తెరిచి ద్వారం వైపు చూసింది. రిత్విక్ షర్టు బటన్స్ విప్పకుండా లాగేసరికి బటన్స్ చప్పుడు చేస్తూ నేలపై పడ్డాయి. షర్ట్ ఒక మూలకి విసిరేసి సరయుపై పడ్డాడు. అతని నుండి గుప్పుమని మందు వాసన సరయుని తాకింది. తనకి వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది ఆమెకి. ఆమె ఇష్టాలతో పని లేనట్లు ఆమెను ఆక్రమించేసుకున్నాడు రిత్విక్. రిత్విక్ ఆమెను గట్టిగా హత్తుకుంటూ పరి పరి అని కలవరిస్తూనే ఉన్నాడు. సరియు కంటి నిండి నీరు జారి తలగడలో ఇంకిపోతూ ఉన్నాయి. ఆమె చేతులు దుప్పటిని పిడికిలతో గట్టిగా పట్టుకున్నాయి. కాసేపటికి రిత్విక్ ఆమెపైనే నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని బలంగా 2 చేతులతో బలమంతా ఉపయోగించి పక్కకి నెట్టేసింది. అస్తవ్యస్తంగా ఉన్న బట్టలు సరిచేసుకుని లేచి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది. అందరూ నిద్రపోతున్నారు. ఆమె మాత్రం చీకట్లోకి చూస్తూ ఆలోచించసాగింది. చిన్నప్పటి నుండి తను కోరుకున్న జీవితం ఇదేనా? పర్ణిక నుండి లాక్కున్నాను అని సంతోషపడిన ఆనందం ఇదేనా? తను ఇష్టంగా దగ్గరికి వస్తే తనని దూరంగా నెట్టేస్తాడు రిత్విక్. తనని తాకాలి అంటే అతను మత్తులో మునగాల్సిందే. మత్తులో తనని తాకుతూ వేరే అమ్మాయిని ఊహించుకుంటూ తలుచుకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో ఎవరికి అర్థమవుతుందా? తనని మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్పిన రిత్విక్ మాటలు చేసిన భాషలు ఏమయ్యాయి? అంటే రిత్విక్ నిజంగానే పర్ణికని ప్రేమించాడా? మరి ఎందుకు ఈ నాటకమంతా? ఆమెనే పెళ్లి చేసుకుని ఉంటే పర్ణికతో పాటు ఆమె ఆస్తి కూడా అతనికి దక్కేది కదా. మరి ఎందుకు అలా చేయలేదు? తనకి తెలియని నిజం ఇంకా ఏదో ఉంది. ఆస్తి కోసం పర్ణికను ట్రాప్ చేయలేదు తను. అంటే ఏంటి మరో కారణం? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె మొదలు మెదులుతూ ఉన్నాయి. కానీ సమాధానం మాత్రం ఆమెకి తెలియటం లేదు. అతని ఫ్యామిలీని కూడా తనతో సరిగా కలవనివ్వడు. ఎప్పుడైనా తనతో తీసుకుని వెళ్ళి తనతోనే వెంటనే తిరిగి తీసుకుని వచ్చేస్తాడు. అసలు తనకి రిత్విక్ను అడిగే ధైర్యం కూడా సరయుకు లేనే లేదు. అడిగితే అవును నేను పర్ణికను ప్రేమిస్తున్నాను, నువ్వు నా జీవితం నుండి వెళ్ళిపో అంటాడేమో అని సరయుకి చాలా భయం. తను అతన్ని వదులుకోలేదు కూడా. ఎందుకంటే రిత్విక్ను నిజంగానే ఇష్టపడింది సరయు. తనని హేళన చేయకుండా మొదటి నుండి స్పెషల్గా చూసిన ఒకే ఒక్క వ్యక్తి రిత్విక్. అది నటన అయినా కానీ తన మనసు అంగీకరించేందుకు సిద్ధంగా లేదు అప్పుడు ఇప్పుడు. రిత్విక్ ఆశించినట్లు బిజినెస్ డెవలప్ అవ్వలేదు. నష్టాలు వచ్చాయి. అందుకే హైదరాబాద్లో కొత్తగా వేరే బిజినెస్ స్టార్ట్ చేశాడు తను. 2 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి. కానీ అనుకోకుండా ఈరోజు మమత గారు కనిపించారు సరయుకి. తర్వాత సరియు ఇంటికి వెళ్ళటం వల్ల పర్ణిక. ఇప్పుడు ఆమెలో కొత్త భయం మొదలయ్యింది. పర్ణికని రిత్విక్ చూస్తే, అతనిలో దాగిన ప్రేమ బయటికి వస్తే రిత్విక్ తనకి దూరం అయిపోతాడా అని సరయు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంది. ఎలా అయినా సరే వాళ్ళిద్దరూ ఒక్కసారి కూడా ఎదురు పడకూడదు. పర్ణిక ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. లేదంటే ఎవరినైనా పెళ్ళైనా చేసుకోవాలి. అసలు పర్ణికకి పెళ్లి అయింది అని తెలిస్తే రిత్విక్ ఆమెపై పూర్తిగా ఆశలు వదులుకుంటాడు. అప్పుడు కానీ నాకు ప్రశాంతత దొరకదు అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇక స్తబ్దంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. గాఢంగా నిద్రపోతున్న రిత్విక్ని చూస్తూ అతనికి దగ్గరగా పడుకొని అతని చుట్టూ చేతులు వేసింది. నువ్వు నా సొంతం రిత్విక్, నిన్ను నేను ఎవ్వరికీ దక్కనివ్వను అని అనుకుంటూ అతని భుజంపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజమే కదా, కొన్నిసార్లు మనం కొంతమందికి హెల్ప్ చేస్తే వాళ్ళు మనం హెల్ప్ చేసిన దాన్ని చాలా చెడుగా ఆలోచిస్తారు. వాళ్ళని ఏదో మనం కించపరిచి మాట్లాడినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాము ఏంటి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనం అన్న మాటలు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది మనం జాగ్రత్తగా తీసుకోకపోతే మనం లైఫ్లో చాలా కోల్పోతాం. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరలా మనం తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.
ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందనుకుంటున్నాను. త్వరలోనే నేను 1000 ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాను రీచ్ అవ్వటానికి. మీ అందరి సపోర్ట్ ఇట్లాగే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. బాయ్.